ఒక చిత్రకారుడు అంటే ఆర్టిస్ట్ అండి, డ్రాయింగ్ వేసేటువంటి వ్యక్తి. ఒక తలంపు వచ్చిందంటే ఏమనంటే, నేను యేసు ప్రభు తన శిష్యులతోటి భోజన పంక్తిని కూర్చున్నటువంటి ఆ ఫోటో ఒకటి వేయాలని చెప్పేసి ఆయనకు ఆలోచన వచ్చిందంట, ఆశ వచ్చిందంట. అయితే యేసు ప్రభు యొక్క ముఖ కదలికలు, లేకపోతే యేసు ప్రభుని పోలినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడా అని చెప్పి బాగా తిరిగాడంట, ఎతుకులాడాడంట అండి. చివరికి ఒక వ్యక్తిని పట్టుకున్నాడంట. ఆ వ్యక్తులు యేసు ప్రభు లాంటి దీనత్వము, దైవత్వము, తర్వాత ఏమంటారు ఇంకా కొన్ని పోలికలు కలిగినట్లుగా ఆ వ్యక్తి కనిపిస్తే వెంటనే ఆ వ్యక్తిని తీసుకొచ్చుకొని టేబుల్ మీద కూర్చొని పెట్టుకొని ఆ వ్యక్తి ముఖాన్ని చూసుకుంటూ డ్రాయింగ్ వేసాడంట. మొత్తము సేమ్ యాస్టీజ్గా యేసు ప్రభు వంటి పిక్చర్ వచ్చిందంట అండి. యేసు ప్రభు బొమ్మ గీశాడు. బొమ్మ గీసిన తర్వాత కొంతమంది శిష్యుల బొమ్మ కూడా గీశాడంట. మిగిలింది ఇంకా ఇస్కరియోతు యూదా బొమ్మ ఒకటి గీయాలండి. ఈ ఇస్కరియోతు యూదాకు సంబంధించినటువంటి ఆకారం కలిగినటువంటి వ్యక్తి ఎక్కడుంటాడు, పోలిక కలిగినటువంటి వ్యక్తి ఎక్కడుంటాడు అని చెప్పేసి తిరుగుతున్నాడు, ఎతుకులాడుతూ ఉన్నాడంట. చివరికి మరలా ఒక వ్యక్తిని పట్టుకున్నాడంట. ఈ వ్యక్తి అయితే ఇస్కరియోతు యూదాకి కరెక్ట్గా సరిపోయేటట్టున్నాడని చెప్పి ఆ వ్యక్తిని తీసుకొచ్చుకొని సేమ్ అదే బల్ల మీద కూర్చొని పెట్టుకొని ఇస్కరియోతు యూదా లాగా ఆ బొమ్మను గీస్తూ ఉన్నాడంట అండి. చివరికి అదంతా అయిపోయిన తర్వాత ఆ వ్యక్తికి చూపించాడంట, బల్ల మీద కూర్చున్న వ్యక్తికి, ఇస్కరియోతు యూదా ఫోటో నాకు గీయగలిగిన, నాకు దొరికేసిందని చూపించినప్పుడు ఆ బల్ల మీద కూర్చున్నటువంటి వ్యక్తి బోరున ఏడుస్తూ ఉన్నాడంట, భయంకరంగా ఏడుస్తున్నాడంట. పక్కనున్న వాళ్ళు చూసి, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది నీకు అనంటే, ఒకప్పుడు ఇదే బల్ల మీద నేను యేసు ప్రభు పోలిక కలిగిన వాడిగా కూర్చొని యేసు ప్రభు పోలిక ఫోటో గీయడానికి ఉపయోగపడ్డా. అదే నేను ఈరోజు మరలా ఇస్కరియోతు యూదా ఫోటో గీయడానికి నా యొక్క పోలికలు కనపడ్డాయనంటే ఆ తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది అన్నాడంట. అంటే అర్థమైందా అండి? ఒకప్పుడేమో యేసు ప్రభు వంటి ఏమంటారు పోలిక కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. యేసు ప్రభుని పోలినటువంటి ముఖ కవలికలు కనిపించాయి. మంచిగా దీనత్వము, జాలితనము, ముఖంలో ఒక ప్రకాశమైన వెలుగు, ఒక మంచి అన్ని యేసు ప్రభుని పోలిన వ్యక్తిగా కనిపించాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత అదే వ్యక్తి ఇస్కరియోతు యూదా వంటి పోలికలు కలిగినటువంటి వ్యక్తిగా మారిపోయాడు. సో కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మందిరానికి వస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎదగాలనే ఒక గురి లక్ష్యంతో నువ్వు వచ్చినట్లయితే దేవునికి స్తోత్రం. అలా కాదకుండా నువ్వు ఏమంటారు వేరే ఆలోచనలు పెట్టుకుని దేవుని యొక్క మందిరానికి వస్తే నీ అసలు రూపాన్ని పోగొట్టుకుంటావు, నీ అసలు పోలికను పోగొట్టుకుంటావు, వేరొక పోలికను ధరించుకుంటావు. జాగ్రత్త. మనము దేవుని యొక్క పోలికలో ఉండడానికి మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. దేవుని పోలికను మాత్రం కలిగి జీవించడానికి మన వంతు మనం ప్రయాసపడుతూ ఉండాలండి. దేవుని పోలికలోనికి మనం ఎలాగ రాగలుగుతాం, దేవుని పోలిక మన జీవితంలో, మన శరీరంలో మనం ఎలా ధరించగలుగుతాం? కారణం ఏంటనంటే ఆయన చూపినటువంటి ప్రేమ, క్షమాపణటువంటి మార్గంలో మనం ప్రయాణిస్తే చాలు, యేసుక్రీస్తు వారి యొక్క పోలిక మనలో వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా కాదని కక్ష, ద్వేషం, ఈర్ష్య, పగ ఇంకా వేరే పెట్టుకుంటా పోయావనుకోండి, నువ్వు యేసు ప్రభు పోలికను పోగొట్టుకొని ఇస్కరియోతు వంటి పోలికను నువ్వు ధరించుకోవాల్సి వస్తుంది. కనుక నీ జీవితం ఏ రీతిగా ఉంది, నీ అంతరంగంలో నువ్వు దేనినైతే యోచన చేసుకుంటూ ఉన్నావో, ఆలోచన చేసుకుంటూ ఉన్నావో, దానిని బట్టి నీ రూపం కూడా మారిపోతుంది. అందుకే పౌలు గారు ఏమంటారు తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. హల్లెలూయా. పౌలు గారు గురి పెట్టుకున్నాడు, లక్ష్యం పెట్టుకున్నాడు. ఎవరినంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. లోకంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులను ఇంత మాత్రం కూడా కాదండి. ఆయన అందుకే సంఘానికి మాదిరిగా చెప్తున్నాడు కదా, నేనే మీకు మాదిరిగా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వలె నేను ఆయన పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు కూడా నన్ను పోలి నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో మనము క్రీస్తు యొక్క పోలికను, క్రీస్తు యొక్క ఐడెంటిటీని మనం ఎంత మాత్రం కూడా పోగొట్టుకోకుండా క్రీస్తు యొక్క ఐడెంటిటీని మనం కలిగినటువంటి వారిగా మనము ఉండాలి.